రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఆధుని పట్టణంలోని పద్మావతి వొకేషనల్ జూనియర్ కాలేజీ నందు ప్రపంచ యువజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి జి అర్చన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని, సెల్ ఫోన్ వినియోగాన్ని మంచి పనులకు ఉపయోగించాలని, కష్టపడి చదివి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని తమరి అనుభవాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశంతో ఎలాంటి సమస్య అయినా పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పారు. ధన్యవాదాలు. అలాగే ఈనాటి కార్యక్రమానికి ఉద్యోగానికి 2000 రాష్ట్రీయ సార్ మాట్లాడిన సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అందుకనే మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున మేము వచ్చాము ఇక్కడ. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్ టాపిక్, ఇక్కడ ఓన్లీ గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఐ మోస్ట్లీ ఫోకస్ ఆన్ దోస్ టాపిక్స్ విచ్ ఆర్ నెసెసరీ ఫర్ ద గర్ల్స్ అండ్ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎట్లా అంటే మనం వీఆర్ ఫౌండేషన్ లైక్ ఆఫ్ ఎ బిల్డింగ్. మనం బాగా చదువుకొని మనం ఏదైనా చేయగలిగితే విల్ బి ఏబుల్ టు మేక్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ. మనం ఏదో ఒకటి చేయగలగాలి. ఇక్కడ మీరంతా ఏం చదువుతున్నారు? ఏదో కోర్స్ అని చెప్పారు. ఎవరైనా ఒక్కరు చెప్పండి. MPHW అంటే ఓకే 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 అంటే ఇక్కడ మీరు అదే సబ్జెక్ట్ మీద ఉన్నారు కాబట్టి మేబీ ఎవ్రీబడి విల్ బి డూయింగ్ దట్ ఓన్లీ. అంటే నర్స్కి సంబంధించింది అయితే ఓకే 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 సో అంటే నేను ఇంకేమైనా చెప్పినా కూడా మేబీ మీరు ఇప్పుడు ఏం చేయడానికి రాదు, మేము ఆల్రెడీ దీనిలోకి వచ్చేసాము అని ఉంటారేమో. బట్ నేనేం చదివానో నేను చెప్తాను జస్ట్ బ్రీఫ్గా. నేను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లా, అంటే నేను లా చేశాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లా నేను జ్యుడిషియరీ ఎగ్జామ్ రాశాను. సో ఆఫ్టర్ దట్ ఐ క్వాలిఫైడ్ అండ్ ఐఎమ్ ఎ జ్యుడిషియల్ ఆఫీసర్. నేను ఇప్పటికీ చేసుకుని కూడా 4 years అవుతుంది. అండ్ లా ఇస్ దట్ వన్ సబ్జెక్ట్ యూ కెన్ లర్న్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. మీరు ఈ వయసులోనే చేయాలి, ఓన్లీ ఆఫ్టర్ ఇంటరే చేయాలి అలా ఏం లేదు. యూ కెన్ స్టడీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి టు నో లా. లా అనేది ఏంటంటే ఇప్పుడు మీరు నర్సింగ్ చేస్తున్నారు, మీకు నర్సింగ్ రిలేటెడ్ చదవాలి అని ఉంటుంది. బట్ లా ఎవ్రీబడి షుడ్ నో లా. ఎందుకంటే మనం ఎవ్రీ డే సంథింగ్ రిలేటెడ్ టు లా విల్ సీ. మనము ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆన్ చేయట్లేదు సార్, ఎందుకో మరి మీరే చెప్పాలి. బట్ ఎవ్రీ డే వి సీ లా. దేర్ ఇస్ ఆల్సో లా రిలేటెడ్ టు దట్. ట్రాఫిక్ వయలేషన్స్, that is also a crime. And ఎన్నో ఆస్పెక్ట్స్ చూస్తూ ఉంటాం మనం. సో లా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇది చేస్తున్నా కూడా, నర్సింగ్ కోర్స్ చేస్తున్నా కూడా యూ కెన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం స్టడీ లా. లా ఇస్ 3 years కోర్స్. ఇంటర్ తర్వాత మీరు అందరికి ఇంటర్ అయిపోయింది కదా, ఆఫ్టర్ 10th. ఓకే ఓకే సో ఇంటర్మీడియట్ తర్వాత యాక్చువల్గా 5 years కోర్స్ ఉంటుంది, 3 years కోర్స్ ఉంటుంది. ఇప్పుడు డిగ్రీ తర్వాత అయితే 3 years కోర్స్ ఉంటుంది. ఇఫ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ చేయాలి అనుకుంటే సో నౌ యూ కెన్ ఆల్సో డూ ఇట్. ఇంటర్మీడియట్ చేస్తే 5 years చేయొచ్చు అనమాట. సో వీ హ్యావ్ డిగ్రీ. ఇంకా దీని తర్వాత అయినా కూడా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం యూ కెన్ పర్స్యూ లా. దట్ ఈస్ వై ఐమ్ టెల్లింగ్. మీకు ఆప్షన్స్ అనేవి మీకు చెప్తే కానీ తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. సో దట్ యూ విల్ లెర్న్. ఇంకేదైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారని నేను చెప్తున్నాను. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ యూ కెన్ స్టడీ BA LLB ఆర్ BBA LLB ఆర్ దర్ డిఫరెంట్ కోర్సెస్ యాజ్ వెల్. ఇప్పుడు ఇంకా చాలా వచ్చాయి. దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఇప్పుడు నార్మల్గా మీరు ఇంటర్ తర్వాత ఏదైనా డిగ్రీ చేస్తే 3 years ఉంటుంది కదా. బట్ ఇది ఎట్లా అంటే యుల్ గెట్ బోత్ డిగ్రీస్. లా 3 years, ఇంకొకటి ఏదైనా కోర్స్ BA BBA ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, అది ఇంక్లూడ్ చేసి 5 years ఉంటుంది అనమాట. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ 5 years. అంటే యాక్చువల్గా ఉండే 6 years, అది ఒక 1 year తగ్గించి 5 years లో అయిపోతుంది అనమాట. సో ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ స్టడీ దోస్ లాస్. అండ్ ఎస్పెషలీ ఫర్ ఉమెన్ దీస్ డేస్ వీఆర్ సీయింగ్ ద క్రైమ్ రేట్ ఇస్ వెరీ హై. ఏదో ఒక crime against women, sexual harassment and all those are taking place. Stalking,
many things are taking place. So avi inka nowadays the cyber crime has also become vast. చాలా ఎక్కువ అయిపోయింది సైబర్ క్రైమ్. సో ఎవ్రీబడి ఈస్ యూజింగ్ ఫోన్స్ కదా, ఫోన్స్ ఉన్నాయి అందరి దగ్గర లేవా? ఫోన్స్ వాడే వాళ్ళు మాత్రం ఏ లింక్ పడితే ఆ లింక్ ఓపెన్ చేయకూడదు. సార్ అయితే మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి, హౌ rampant it is. సో ఇట్స్ లైక్ జనరల్ అవేర్నెస్. సో వీ హ్యావ్ టు నో law at the end of the day. మనం చేస్తున్నది కరెక్టా కాదా అని, మనం ఏదైనా కరెక్టే చేయాలి. మనకు కరెక్టా కాదా, ఏది తప్పు ఏది కరెక్ట్, అసలు ఇది ఒక తప్పు చేస్తే మనకి ఏం పనిష్మెంట్ ఉంటుంది అనేది లా చెప్తుంది. అండ్ ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే, అన్ని క్రిమినల్ అయ్యే ఉండవు కదా, సివిల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవ్రీబడి విల్ హ్యావ్ ప్రాపర్టీస్. సో దానికి రిలేటెడ్ మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఇఫ్ వి నో లా, విల్ నో అవర్ రైట్స్. ఓకే, మన మన బాధ్యతలు ఏంటి, మన రైట్స్ ఏంటి, అవన్నీ మనకి తెలుస్తాయి. కాన్స్టిట్యూషన్ చదువుకున్నారు కదా, కాన్స్టిట్యూషన్ ఎవ్రీబడి విల్ స్టడీ కాన్స్టిట్యూషన్. సోషల్ స్టడీస్ లో ఉంటుంది కదా 10th క్లాస్ వరకు అయినా. సో దట్ వై డూ యూ స్టడీ కాన్స్టిట్యూషన్ లో? బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో దట్ మన రైట్స్ ఏంటి, మన ఫండమెంటల్ రైట్స్ ఏంటి, మన డ్యూటీస్ ఏంటి. సో వీ హ్యావ్ టు నో ఆల్ దోస్ థింగ్స్. నేను అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సో దట్ యు నో అ డిఫరెంట్ స్ట్రీమ్. మీరు ఇది ఒకటే చేస్తున్నారు కాబట్టి అది కూడా మీకు తెలుస్తుందని చెప్తున్నాను. అండ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అంటే ఇప్పుడు ఎవరితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు వీ షుడ్ నో అసలు మనం ఎంతవరకు మాట్లాడాలి ఏంటి. ఇప్పుడు మనం అబ్బాయిలతో మాట్లాడుతున్నాము అంటే ఇట్స్ ఓకే, ఫ్రెండ్లీ రిలేషన్ ఇస్ గుడ్. బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇఫ్ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎనీ రిలేషన్షిప్, అండ్ ఇప్పుడు మనం రోజు చాలా చూస్తూ ఉంటాం. మేము 164 స్టేట్మెంట్ అంటే ఇప్పుడు 183 ఆఫ్ BNSS అని ఉంటుంది. సో వీ హ్యావ్ టు రికార్డ్ స్టేట్మెంట్స్. వీఆర్ సీయింగ్ దట్ చిన్న చిన్న పిల్లలు వస్తారు అనమాట, వాళ్ళకి అసలు ఏం తెలియదు అసలు వాట్ హ్యాపెన్ టు దెమ్. వాళ్ళకి నథింగ్, దే నో నథింగ్. there will be lot of people are below 18 years, minors అందరు. They do that because they don't have the capacity to think. ఎవరైనా ఏదైనా మంచిగా మాట్లాడినారు అంటే ఓకే, మనతో బాగా మాట్లాడినారు కదా, నాకు అతను అంటే ఇష్టము అని వెళ్ళిపోతారు అంతే. బట్ యూ షుడ్ నెవర్ డూ దట్. ఎందుకంటే మీ పేరెంట్స్ ఎంతో కష్టపడితే మీరు ఇక్కడ ఉన్నారు, అవునా కదా? మీ పేరెంట్స్ చదివిస్తేనే కదా మీరు ఇక్కడ ఉన్నది. సో we are answerable to them at the end of the day. సో మనం ఏం చేస్తున్నాము అనేది ఒకటి ఆలోచించి మనం చేయాలి. సో యూ షుడ్ నెవర్ ఇన్కల్కేట్ టు లిసన్ టు అదర్స్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది చేయకూడదు అనమాట. ఇప్పుడు పెళ్లి చేసుకుందాము, వెళ్ళిపోదాము, లేచిపోదాము అని అందరూ వెళ్ళిపోతారు. అందరూ ఒకటే స్టోరీ చెప్తారు, బట్ అది నిజమన కాదని నాకు తెలియదు సార్. బట్ ఐ థింక్ దట్ ఈస్ ఓన్లీ హ్యాపెనింగ్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి తీసుకెళ్తారు అండ్ దే డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ టు దెమ్. సో వీ షుడ్ ఆల్సో నో వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్. ఒక మనిషి మనతో మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళు మనతో ఇంకేదైనా ఉద్దేశించి మాట్లాడుతున్నారా అని మనం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ లేడీస్, వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడే కాదు, పెళ్లి అయిన తర్వాత కూడా విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అది కూడా ఉంటుంది మళ్ళీ. విల్ హ్యావ్ డొమెస్టిక్ వైలెన్స్, హరాస్మెంట్ అన్నీ ఉంటాయి. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందరూ అలానే ఉంటారని కాదు, బట్ వీ షుడ్ నో మనకు జరుగుతుండేది మనకు తప్ప, లేకపోతే మనం బాగానే ఉన్నామా. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ఫస్ట్ యూ షుడ్ అప్రోచ్ సంబడి. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఫస్ట్ మీరు ఇంకొకరికి చెప్పాలి, అది ఆ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ యూ హ్యావ్ పోలీస్ స్టేషన్స్ ఆల్సో. బట్ పోలీస్ స్టేషన్స్కి అంత ఈజీగా వెళ్ళరు, బికాస్ యూ హ్యావ్ దట్ స్టిగ్మా. అమ్మ ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే ఏమవుతుందో అని భయపడతారు. So at least tell it to your friend or your parents or anybody. You should share. మీకు అనిపించింది మీకు కరెక్ట్ అనుకుని చేసేరాదు. ఎందుకంటే దిస్ ఈస్ అ వెరీ కీన్ ఏజ్. ఎట్ దిస్ ఏజ్ ఓన్లీ మనం జాగ్రత్తగా ఉంటే విల్ హ్యావ్ అ బెటర్ ఫ్యూచర్. లేకపోతే అలా చేసి వెళ్ళిపోయిన వాళ్ళు తర్వాత చాలా సఫర్ అవుతున్నారు. విల్ హ్యావ్ దట్ సోషల్ స్టిగ్మా. బయట సొసైటీలో బతకాలి అంటే వాళ్ళకి ఏదో రకమైన మెంటల్ ట్రామా ఉంటుంది అనమాట ఆఫ్టర్ గోయింగ్